2024లో గేమింగ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే కష్టం ఏమో, వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు ఏమో అని అనుకునేవారు అందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసు మార్చుకుని మీ ఛానల్లో వీడియోస్ నేను చెప్పినట్టు అప్లోడ్ చేయండి. మీ ఛానల్లో గ్రోత్ చూస్తారు. టైం పట్టచ్చు కానీ గ్రోత్ మాత్రం పక్కా. అయితే మనం ఈ వీడియోలో స్పెసిఫిక్ గా ఒకే గేమ్ అప్లోడ్ చేసేవారి అంటే ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి గేమ్స్ గురించి మాట్లాడలేదు. ర్యాండమ్ గేమ్స్ ఆడే వారి గురించి తెలుసుకుందాం. నేను గత 1 వీక్ గా ఒక బిగ్ తెలుగు గేమింగ్ యూట్యూబర్ తెలుగు దోస్త్ గేమింగ్ గారి గురించి చిన్న రీసెర్చ్ చేశాను. అన్న తన వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు మరియు ఆ వీడియోస్ కి ఎలా అన్ని వ్యూస్ వస్తాయి, అలాగే మీరు ఏం చేస్తే మీ గేమింగ్ ఛానల్ గ్రో అవుతుందో తెలుసుకుందాం రండి. పర్సనల్ గా నేను అన్న గేమింగ్ ఛానల్ ని 1 ఇయర్ గా చూస్తున్నా. నేను అప్పుడు తన ఛానల్ వ్యూస్ గురించి పెద్దగా పెట్టించుకోలేదు, కానీ బాగా చూస్తే తనకి ఉన్న వ్యూస్ చాలా లోయల్. ఎందుకు అలా అన్నాను అంటే ఇక్కడ చూడండి, ఒక వీడియో కన్నా 1,00,000 వ్యూస్ తగ్గాయా? అలా ఎందుకంటే ఆ 1,00,000 మంది ఆడియన్స్ అన్న ఏ గేమ్ ఆడతాడు అన్ని సంబంధం లేకుండా అన్ని వీడియోస్ చూస్తారు. ఇలాంటి ఆడియన్స్ బేస్ క్రియేట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. కానీ మనం ముందు మన ఛానల్ ని గ్రో చేయాలి, తర్వాత మన ఆడియన్స్ గురించి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 టిప్స్ ఫాలో చేయండి, తర్వాత మీ ఛానల్ గ్రోత్ ని మీరే చూస్తారు. మొదటగా, ఎక్కువ మంది ఆడియన్స్ మీ వాయిస్ స్లోగా ఉంటే మీ వీడియో ని ఒక 2 మినిట్స్ చూసి మీ వీడియో ని స్కిప్ చేసి మెయిన్ ప్లాట్ కోసం వెతుకుతారు. వాళ్ళు చూడాల్సింది చూసి మీ వీడియో ని ఎగ్జిట్ చేసేస్తారు. అలా కాకూడదు అంటే మీరు కూడా అన్నలాగా ఫాస్ట్ గా కామెంటరీ ఇవ్వాలి. అప్పుడే మీ ఆడియన్స్ మీ వీడియో ని చాలా సేపు చూస్తారు. కావాలి అంటే మీరు కొంచెం కామెడీగా వీడియో ని స్టార్ట్ చేయండి. దాంతో మీ వ్యూస్ మీ వీడియో కి స్టిక్ అవుతారు, చివరి వరకు చూస్తారు. రెండవ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎప్పుడు ఇచ్చే టైటిల్స్ లైక్ GTA 5 గేమ్ ప్లే, వాక్ త్రూ లాంటి టైటిల్స్ కాకుండా కొంచెం యూనిక్ గా ఆలోచించి టైటిల్ ఇవ్వండి. ఒకవేళ మీకు టైటిల్ ఎలా క్రియేట్ చేయాలో ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ దేనిపై వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడాలని అనుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. మీరు కూడా ఈజీగా టైటిల్స్ క్రియేట్ చేయొచ్చు. మూడవ విషయం, ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారో ఆలోచించండి. ఒకవేళ మీ ఆడియన్స్ టీనేజర్స్ అయితే మీరు వాళ్ళకి అనుకూలంగా వీడియోస్ అప్లోడ్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు టార్గెట్ చేసిన ఆడియన్స్ టీనేజర్స్ కదా, వారు మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 4 o'clock వరకు స్కూల్లో ఉంటారు. అందుకే మీరు మీ వీడియోస్ ని ఈవినింగ్ అప్లోడ్ చేయండి. అప్పుడే మీ వీడియోకి మంచి రీచ్ వస్తుంది. ఒకవేళ మంచి థంబ్నెయిల్ క్రియేట్ చేయకపోతే ఎంతవరకు చేసింది అంత వేస్ట్. ఈ వీడియోలో నేను చెప్పినట్టు చేస్తే మీ ఛానల్ కి గ్రోత్ వస్తుంది. ఎప్పుడైతే మీరు కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తారో అయితే నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ బాయ్. మీరు ఒకవేళ ChatGPT ని వాడి వైరల్ యూట్యూబ్ టైటిల్స్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న వీడియో పై క్లిక్ చేయండి.